హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. నా దీపం అయితే అయిపోయింది. ఇంకా పై ఆవిడ పువ్వులు తెంపలేదు కాబట్టి ఫుల్గా ఉన్నాయి. పువ్వులు నిండుగా పెట్టాను అండి. ఎలా పెట్టానో కామెంట్ చేయండి. పైకి అన్నీ కాళ్ళు ఉన్నవి తెంపాను, కిందవన్నీ చిన్నవి ఇలాగ తెంపేశాను నేను. ఎందుకంటే ఫోటోలు ఉండవు కదా అని భయంకి. ఎలా పెట్టానో చెప్పండి. అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు. 2 రోజులు అలాగ హాయిగా ఉన్నాడు ఇంట్లోనే. హాలిడే అయిపోయింది. అంటే ఇవాళ వెళ్తాడు కదా, బాగా ఏడుస్తాడేమో, చిరాకు పడతాడేమో, స్కూల్లో అంటాడేమో అనుకున్నాను. కానీ చక్కగా వెళ్ళిపోయాడు స్కూల్కి. అయితే నేను హ్యాపీ. ఇంకా మా ఆయన ఇంకా అతని ఫ్రెండ్ పొద్దున్నే డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళ గురించి అయితే నేను దోశలు చేశాను కదా, అవి వేసేసి పంపించాను. బుజ్జిగడికి కూడా ఒక 2 దోశలు వేసాను. ఇంకోటి కావాలన్నాడు, కానీ హెవీ అయిపోద్దని భయంకి నేను ఏంటంటే 2 దోశలే పెట్టాను. సాయంత్రం వచ్చినప్పుడు పెట్టచ్చు కదా ఉద్దేశానికి ఇంకా ఆడికి వామన్నం పెట్టాను. కొంచెం కోల్డ్ లాగా ఉంది, వామన్నం పెడితే కొంచెం బాగుంటుంది కదా అనేసి. తర్వాత స్నాక్స్ ఎలాగా ఉన్నాయి కదా ఇంట్లో బోల్డ్ అని, కొద్దిగా వామన్నం కొంచెం పెట్టి పక్కన చిన్న స్నాక్ వేసి మళ్ళీ చిన్న బాక్స్లో స్నాక్స్ పెట్టాను. ఇప్పుడైతే నా గురించి అట్లయితే వేసేసుకొని కొంచెం తినేసి కర్రీ స్టార్ట్ చేయాలి. ఆఖరికి వెళ్ళి కూర తింటానన్నారు. కట్ చేసామనుకోండి అయిపోద్ది, ఇంకా ఒక పని అయిపోద్ది. అయితే చాలా బాగున్నాయండి. నిన్నటికంటే ఇవాళ బాగున్నాయి. కొంచెం గోరుపులుపు వచ్చింది, నాకు నచ్చదు. కానీ పులుపులు నచ్చవు, కానీ తింటుంటే చాలా టేస్ట్గా ఉంది. అటుకులు వేసాను కదా, మరీ సాఫ్ట్గా ఉందంటే మరి మామూలుగా లేదు, బాగా నచ్చింది. అటుకులు వేస్తాను, ఒకటి రాగులు ఉంటే అవి వేస్తాను, కానీ మర్చిపోయాను నేను వేయడం. నెక్స్ట్ వేసినప్పుడు రాగులు కూడా వేసుకోవాలి. ఇడ్లీలో వేస్తాను, ఇంకా దోశల్లో వేస్తాను. రాగులు అంటే పిండి ఉంటుంది, రాగి పిండి, అది వేస్తాను. లేదు అంటే మినపట్లకి వేస్తాను. ఈ మూడిట్లో వేస్తాను నేను కంపల్సరీగా. బాగుంటుంది కదా, పిల్లలకు కూడా ఆరోగ్యంగా ఉంటుంది అన్న ఉద్దేశానికి. వచ్చే కరెక్ట్గా 12 అయిపోయిందండి. ఇంకా వంట అయితే స్టార్ట్ చేసిన మా ఇద్దరికే కదా అనుకుని స్లోగా చేస్తున్నాను నేనైతే. బుజ్జిగడికి అయితే పొద్దున్నే వామన్నం కట్టేసాను కాబట్టి ఇంక భయం లేదు. మా మట్టుకు వండుకోవాలి. ఆఖరికాయలు ఫ్రై చేసేస్తాను. మరి చారు చేస్తాను, లేకపోతే లేదు కూర కలుపుకొని అలా తినేయవచ్చు. వీలైతే చేస్తాను, లేదంటే లేదు. ప్రస్తుతానికైతే కర్రీ అయితే కట్ చేస్తున్నాను. పండిపోతున్నాయి, ఇంక ఉంచుదాం అనుకున్నాను కానీ పండిపోయిన తినలేము, గింజలు గట్టిగా ఉంటాయి. ఇంకా అందుగురించి స్టార్ట్ చేసేస్తాను. కట్ చేశాను కూడా సగం. కత్తిపేట చాలా రోజుల తర్వాత కత్తిపేటగా జార్ చేయించాను. 50 రూపాయలు ఇచ్చేసి తెగట్లేదు కదా అని ఉంచేసాను సైడ్కి. మొన్నటి రోజు తెగింది కదా అని తీసాను. మళ్ళీ కూర్చొని అలా కాసేపు అలా కూర్చొని కట్ చేయాలనిపిస్తుంది. కొన్ని వస్తువులు కదా నిల్చొనే చేయబోదేవి కదా, అందుగురించి జార్ చేయించుకున్నాను. నాకు ఇది అంటే ఎక్కువ అది వస్తుంది, తక్కువ చేయడం ఇది. మరైతే అయిపోయి వచ్చేసింది. కొంచెం ఉడికితే సరిపోతుంది. ఇంకా అన్నం కూడా అయిపోయింది, వచ్చేసాడు. ఇంకా కొంచెం వచ్చేస్తే అయిపోద్ది. మా ఆయన కూడా వచ్చారు, రెడీగా ఉన్నారు. కొంచెం అయిపోతే ఇంకా భోజనం పెట్టడమే, నేను కూడా కలిసి తినడం. ఇంకా అండి అందరికీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు బుజ్జిగడ అయితే స్కూల్ నుండి ఇప్పుడే వచ్చాడు. ఇంకా రాగానే ఫ్రెష్ అప్ అయిపోయాడు. నేను అనకముందే బుక్స్ అన్ని తీసి ఇవ్వండి మార్జిన్స్కి వేసుకుంటున్నాడు ఆడమట్టి గాడే నీట్గా. నాకు చాలా హ్యాపీ ఉంది ఆడమట్టి గాడే చూసుకోవడం వల్ల. వీడికైతే కొంచెం ఒక 2 అట్లు వేసి పెట్టాను, కూర ఉంది కదా అనేసి. కొంచెం పాలు కూడా తాగబెడుతున్నాను, ఎందుకంటే నైట్ పూట ఒక్కొక్కసారి నచ్చుకుంటున్నాను, ఒక్కొక్కసారి నచ్చుకోవట్లేదు. అదైతే ఇప్పుడు పెట్టామనుకోండి కొంచెం తృప్తి కూడా ఉంటుంది, కొంచెం నాకు హ్యాపీ అనిపిస్తుంది. పాలు అయితే అయిపోయాయి. కొంచెం నా గురించి టీ పెట్టుకున్నాను. ఇంకా హోంవర్క్ రాసేస్తున్నాను. హోంవర్క్ రాసాక పాలు తాగబెట్టేస్తాను. కొంచెం వేడిగా ఉన్నాయి, ప్రశాంతంగా తాగుతాడు. కొద్ది తోరిపి చేసి హడావిడి తాగిన బదులు అది చల్లగా అయిన తర్వాత తాగాడు అనుకోండి, మొత్తం పాలని తాగేస్తాడు. ఇలా హోంవర్క్ కూడా కంప్లీట్ చేసేస్తాడు నా ఉద్దేశము. ఇక్కడ హోంవర్క్ అయితే కంప్లీట్ చేశాడండి. టీవీ అవుతుందమ్మా, నువ్వు వేస్తావా? ఓకే. ఎప్పుడు 4:30కు 4:05కు స్టార్ట్ చేసాడు. ఇప్పుడు టైం అయితే 6 అయిపోయిందండి. ఇంకా ప్రశాంతంగా పాలు తాగుతాడు. ఇప్పుడైతే ఇచ్చేస్తున్నాను చక్కగా. అదే పాలు తాగి పెట్టేసి అక్కడికి ఒక 5 నిమిషాల తర్వాత అలా ఎక్కడ మీకు తెలుసు కదా, షాప్కి వెళ్ళాను. షాప్కి వెళ్ళేసి ఒక 1/2 కేజీ బంగాళదుంప, ఇంకా 20 రూపాయలు 3 అరటికాయలు బాగా ఇచ్చారు. అరటికాయలు చూపడుతుంది చూడండి, ఎంత పెద్దగా ఉంటాయి చూడండి, ఎంత పెద్ద అరటికాయ. ఎప్పటికి అయిపోతున్న ఉద్దేశానికి తెచ్చాను ముందే కర్రీకి. మళ్ళీ 10 సార్లు వెళ్తామా ఏంట. ఇంకా అన్నం అయిపోయింది. ఓడిచేసి పక్కన పెట్టుకున్న హాల్లో ఉంది అన్నము. తర్వాత పొద్దున్న వండిన ఆగరికాయ ఫ్రై,
కొంచెం అన్నం వండాను, మళ్ళీ వండాను చాలదని అదొకటి కొంచెం పెట్టి మూత పెట్టి. మొన్న బిర్యానీ కనీసం పచ్చబట్టనే తెచ్చారు మా ఆయన. బఠానీ అండ్ బంగాళదుంప మిక్స్ చేసి టమాటా వేసి కర్రీ వండుతున్నాను. ఇంకా వామ్ చారు చేస్తున్నాను. ఈ రెండు అయిపోతే పని తేలిపోద్ది. ఇంకా నాకు టెన్షన్ లేకంటే అయిపోద్ది. బుజ్జిగా టెన్షన్ ఎందుకు అంటున్నారా, సడన్గా ఆకలి అంటే అప్పుడు గబగబా వండలేను కదా, బుజ్జిగా కావాలంటే అందు గురించే ముందే వండేసి రెడీగా ఉంచేసుకుంటున్నాను నేనైతే. అండి నా శనగల కూర ఇంకా ఉడుకుతుంది. అది కుక్కర్లో పెట్టేసి ఒక విజులు కొడదామంటే మా ఆయన తినరు. మెత్తగా అయిపోయింది తిన్ని ఫీలింగ్ లేదంటారు. ఇప్పుడు పెట్టాను 7:30 పెట్టాను కూర అనేది 8 అయిపోయింది, ఇంకా ఉడుకుతుంది చూడండి. సిమ్లో పెట్టి ఉడకబెడుతున్నాను. హైలో పెట్టినా అక్కడక్కడ ఉడుకుతుందో అక్కడక్కడ ఉడకదు కదా, ఆ ఉద్దేశానికి సిమ్లో పెట్టి ఉడకబెడుతున్నాను. ఇంకా చారు కొంచెం మరగాలి, ఇంకా కొంచెం డౌన్ దిద్ది రుచిగా ఉంటుంది మనకి. కూరను వెంటనే ఇంకా భోజనాలు చేసి ఇంకా ఇంకా బుజ్జిగడికి స్నానం చేయించి ఇంక పడుకొని పెట్టాడు మాడికి. ఇంకా ఫుల్గా హెవీగా ఆడుకుంటున్నాడు కాబట్టి ఇవి నావైతే అయిపోయింది. ఇంకా మా ఆయన అవ్వలేదు, కొంచెం నీరసంగా ఉన్నాయి, పడుకుని కూర్చున్నారు. సరే లెగ్స్ ఒకళ్ళు తినాలి, ఆకలి వేసినప్పుడు నాకు లేపితే నేను వడ్డించేస్తాను. అందుగురించి అన్నము కూర నీళ్ళన్నీ ఒక దగ్గర పెట్టి వచ్చేసాను. ఇంకా బుజ్జిగాడికి కూడా టమాటాలు పడుకుని పెట్టేస్తే పైన అయిపోద్ది. స్నానం చేస్తాను రానంటే రావట్లేదు బలవంతంగా, మరి ఇబ్బంది పెట్టడం ఎందుకని స్నానం చేయించలేదు. లేదు చేయిస్తాను నేను మాత్రం, అక్కడికి ఇబ్బంది పని చేయకూడదని ఉద్దేశంగా చేయించలేదు. ఇంకా ఈ వీడియో కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మరి నా వీడియో నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు వీడియోలో కలుసుకుందాం. బాయ్, గుడ్ నైట్.